హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఖాన్ సిటీ. అర్జున్ దాస్, అన్నా బెన్నా, యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? వీకెండ్లో టైం పెట్టి చూడొచ్చా లేదా? ముందుగా కథ విషయానికి వస్తే, బయటకు చూస్తే ఒక సాధారణ కుటుంబంలా కనిపించే కొంతమంది వ్యక్తులు కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు నిజంగా సాధారణమైన వాళ్ళు కాదు. వీళ్లకు చిన్న చిన్న స్కామ్ చేసి ఎదుటి వాళ్ళను తెలివిగా మోసం చేయడం బాగా అలవాటు. అలా వీళ్ళ జీవితం సాగిపోతున్న సమయంలో ఒక అనుకోని సమస్య వస్తుంది. వాళ్ళ దగ్గర ఉండే జీవ అనే అబ్బాయి కిడ్నాప్ అవుతాడు. అతన్ని తిరిగి తీసుకురావాలంటే వీళ్ళు మళ్ళీ తమ పాత దారిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు జీవాను ఎవరు కిడ్నాప్ చేశారు? అతన్ని కాపాడడానికి ఈ ఫ్యామిలీ ఏం చేసింది? వాళ్ళు వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేదే మిగతా కథ. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, ఇది పూర్తిగా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ కాదు. క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, చిన్న చిన్న ట్విస్టులు అన్నీ కలిపి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అర్జున్ దాస్ని మనం ఎక్కువగా సీరియస్ పాత్రలో చూస్తుంటాం, కానీ ఈ సినిమాలో ఆయన పాత్ర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సినిమాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, స్కామ్ ఎలా చేస్తారు, ఎదుటి వాళ్ళను ఎలా నమ్మిస్తారు, ఒక సమస్య నుంచి బయటపడడానికి ఇంకో ప్లాన్ ఎలా వేస్తారు, ఇలాంటి సీన్స్ కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అయితే సినిమా మొత్తం ఇదే స్పీడ్లో వెళ్ళదు. కొన్ని సీన్స్ కొంచెం సాగదీస్తున్నట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం టైట్గా స్క్రీన్ ప్లే ఉంటే సినిమా మరింత బాగుండేది. అలాగే కొన్ని ట్విస్టులు బాగున్నప్పటికీ అన్నీ మనల్ని సర్ప్రైజ్ చేసి రేంజ్లో ఉండవు. కానీ మరీ బోర్ కొట్టించే సినిమా అని మాత్రం చెప్పలేం. లైట్గా ఒక క్రైమ్ కామెడీ చూడాలి, కొంచెం స్కామ్, కొంచెం కామెడీ, కొంచెం సస్పెన్స్ ఉండాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయొచ్చు. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే సినిమా ఓకే అనిపిస్తుంది. నా రేటింగ్ ఈ సినిమాకి 2.7. ప్రస్తుతం ఖాన్ సిటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఇప్పటికే ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి ఓటీటీ మూవీ రివ్యూతో కలుద్దాం.